హలో! నమస్తే. ఈరోజు మన సామెత ఏంటంటే, "పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ" అని. ఉండేలు అంటే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. కానీ ఉండేలు అంటే క్యాట్ బాల్. ఇదంటే అందరికీ తెలుసు. అట్లాగే పూర్వకాలం ఒడిసెలు, ఒడిసెలు పెట్టి ఒడిసెలో రాళ్ళు పెట్టి ఈ పొలాలల్లో, మొక్కజొన్న చేలల్లో వాటిల్లో పిట్టలు గింజలు తినటానికొస్తాయి గదా! వాటిని బెదిరించటానికి వాడేవాళ్ళనమాట. సో, పంగల్ కర్ర అంటాం గదా! ఇలా పంగల్ కర్రలాగా ఉండి దీనికొక రబ్బర్ కట్టి దాంట్లో రాయి బెట్టి కొడతాం. దాన్ని ఉండేలు అంటారు. సో, పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని ఎప్పుడు వాడతామంటే మనం, కొంతమంది వయసులో చిన్నవాళ్ళుంటారు. కానీ వయసులో పెద్దవాళ్ళు గూడా కావచ్చు. నేను చెప్పిందే రైటు. నేను చేసిందే కరెక్టు. మీరందరూ వెధవలు. మీరు చెప్పే దాంట్లో ఏమాత్రము విశ్వసించదగ్గది లేదు. మీ మాట ఎందుకు వినాలి? మీ మాట వినాల్సిన అవసరమే లేదు. మేమే గొప్ప అని మాట్లాడుతూ ఉంటారు. చేస్తూ ఉంటారు. ఒక్క మాట చెప్పిన మాట వినరు. వాళ్ళు తలుచుకున్నదే అంటాం కదా! తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని ఆ పద్ధతిలో చేస్తూ ఉంటారు. దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, వెనకటికి అడవిలో బోలెడన్ని కాకులున్నాయట. కాకులు యాక్చువల్‌గా అవి సమూహ జీవులు. ఎక్కడెక్కడో ఉంటాయి. కానీ చిన్న ఏ ఒక్క కాకికి చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, దెబ్బ తగిలినా, అది చనిపోయినా, మొత్తం ఆ ఏరియాలో ఉన్న కాకులు మొత్తం వచ్చి సంతాపం ప్రకటిస్తాయి. గోల గోల చేస్తాయి. ఆ గోల అసలు మనం భరించలేం. కాకి గోల అంటాం. అలా చేసేస్తాయి. వాటిలో సహజంగా పెద్దవైన కాకులు చిన్న కాకులకి నేర్పిస్తాయి. కానీ కొన్ని తుంటరి కాకులుంటాయి కదా! మన సమాజంలో ఉన్నట్టే, మనతో పాటు ఉన్నట్లే. వాళ్ళేం చేస్తారు, ఈ పిల్లకాకిలాగా. పిల్లకాకికి పెద్ద కాకులు చెప్తాయి. ఇదిగో వేటగాళ్ళొస్తారు. ఆ వేటగాళ్ళు ఈ వడిసెల దెబ్బతో కొడతారు. ఆ ఉండేలతో కొడతారు. కొట్టినప్పుడు ప్రాణం పోతుంది మనకి. అందుకని మనుషులు కనిపిస్తే దూరంగా ఉండాలి అని సలహా ఇస్తారు. కానీ పిల్లకాకి దానికి ఆ దెబ్బ రుచి తెలియలేదు కదా! దానికి తెలీదు కదా! అందుకని ఏం చేస్తుంది, చెప్పిన మాట వినకుండా పోయి దెబ్బ తిని, ఆ దెబ్బ తగిలినాక అయ్యో! మన పెద్దవాళ్ళు చెప్పింది నేను వినలేదు కదా! అని బాధపడుతుంది. అదనమాట. పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అంటే. అట్లాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన చుట్టూ, మన సమాజంలో, మన చుట్టూ మనతో పాటు ఉన్న వాళ్ళలో కూడా అన్నీ తెలిసిన వాళ్ళుంటారు, తెలియని వాళ్ళుంటారు, చిన్న పిల్లలుంటారు. ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఎక్కువ మందుంటారు. ఈ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు తెలియకపోతే తెలుసుకొనన్నా చేయాలి. పెద్ద వాళ్ళ మాట వినాలి. వినకపోతే ఏమవుతుంది, మన పిల్ల కాకిలాగా దెబ్బలు తినాల్సొస్తుంది. నష్టపోవాల్సొస్తుంది. ఇలాంటి పిల్లకాకుల్ని మనం చూస్తూనే ఉంటాం. మనతో పాటు మన చుట్టుపక్కల ఈ పిల్లకాకుల్ని చూస్తూనే ఉంటాము. అలాంటి వాళ్ళని ఉద్దేశించి పెద్దవాళ్ళ మాట ఎందుకు వినాలి అని ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళ గురించి పుట్టిన సామెత ఇది. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని చెప్పి. దెబ్బ తిని దాని బాధ అనుభవిస్తే కానీ అప్పుడు అయ్యో! మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్పారు, మన అమ్మా నాన్న చెప్పారు, మనం పాటించలేదు అని అప్పుడు కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, టీచర్లు చెప్తే వినరు. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే వినరు. మీ ఫ్యూచర్ కోసం మీరు చదువుకోండి, చదువుకోండి అంటే వాళ్ళకి తలకెక్కదు. తీరా పరీక్షల దగ్గరికొచ్చినాక అప్పుడు ల్యాక్ ఆఫ్ టైమ్. ఒక నెలలో సంవత్సరం అంతా చదివింది ఒక నెలలో ఏం చదువుతారు? ఏం చదవగలరు? చదవలేరు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే చదువుకోగలుగుతారు. అప్పుడు గుర్తొస్తుంది. అయ్యో! మా టీచర్ ఇలా చెప్పింది, మా అమ్మ ఇలా చెప్పింది, మా నాన్న అలా చెప్పారు అని అప్పుడు బాధపడుతూ ఉంటారు. నెత్తికెక్కితే కానీ ఎవరికైనా స్టూడెంట్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమస్య నెత్తి మీదకొచ్చి ఆ భారం తెలిస్తే కానీ ఆ విలువ తెలీదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అని తెలియదనమాట. సో, ఇలాంటి పిల్లకాకులు మనకి రోజు తటస్థపడుతూనే ఉంటారు. అందులో ముఖ్యంగా నాబోటి టీచర్లకైతే రోజు పిల్లకాకులతో వేగుతూ ఉండాల్సిందే. వాళ్ళు పరీక్షలు రాసి మార్కులొచ్చినాక అయ్యో! అయ్యో! అనుకుంటారు. ఎగ్జామినేషన్ హాల్‌లోంచి బయటకొచ్చి ఈ ఆన్సర్ నాకు తెలుసు, రాయలేకపోయాను. ఎందుకు రాయలేకపోయావు? అంటే తెలుసు నీకు, కానీ చదవలేదు. ఇలా జరుగుతూ ఉంటుందనమాట. అదే ఇంకా కొంతమందుంటారు. పూర్తిగా నష్టపోయినాక వ్యాపారం చేసేవాళ్ళుంటారు. ఇంకోటుంటారు. పూర్తిగా నష్టపోయినాక అప్పుడు తెలుస్తుంది ఇంట్లో అమ్మా, నాన్న చెప్పారు, నేను చెప్పిన మాట వినలేదు. లేతే తోటి స్నేహితుడు చెప్పాడు, చెప్పిన మాట వినలేదు అని అప్పుడు తెలుస్తుందనమాట. ఇలా సొసైటీలో అనేక మంది మన సమాజంలో మనకు రోజు ఎదురుపడుతూనే ఉంటారు. ఎప్పుడైనా మనం కూడా అలా యాక్ట్ చేసుండొచ్చు. సో, దక్కాముక్కీలు తింటే గాని దాని యొక్క విలువ తెలీదనమాట.
ఇలాంటి అనేక సందర్భాలలో మనం వాడే సామెత పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. నష్టపోతే గానీ తెలియదు అని చెప్పేటటువంటి సామెత. కాస్త పెద్దదైంది. ఎప్పుడు నా సామెతలు 1 నిమిషం, 2 నిమిషాల కంటే మించి చెప్పను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి కొంచెం సాగతీయటమైంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. సో నేను వీడియో పోస్ట్ చేస్తే గనుక మీ అందరికీ అందుతూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు అవుతూనే ఉండుంటాయి. ఆలోచించండి. ఒకవేళ మీరు చెప్పిన మాట వినకపోతే వినటానికి అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు చెప్పిన మాట మీ చిన్నవాళ్ళు వినకపోతే అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏదైనా వాళ్ళకి జరిగే నష్టాన్ని తెలియచేయండి. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.